వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మకి ఇచ్చిన. అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. మిమ్మల్ని ఎన్నో రోజులు అయిపోయినట్టుంది. 2 వీడియోలు ఉంటే పెడుతుంది 2 రోజుల నుంచి. చుట్టాలు వచ్చారు కర్ణాటక నుంచి, వాళ్ళందరినీ పంపించాం. మళ్ళీ చక్కపడ్డాం. మళ్ళీ మన ప్రయాణం మనం సాగించాలి. ఏమ్మా, ప్రతి ఇంట్లోనూ కూడా చుట్టాలు వస్తారు, ఎందుకంటే సమ్మర్ కాబట్టి. ఏమ్మా, చక్కగా ఇవాళ ఏంటంటే మన అన్నవరం వెళ్ళేవారు. అన్నవరం వెళ్ళేటప్పుడు కత్తిపూడి జంక్షన్లోనూ పెద్ద పెద్ద జాంకాయలు దొరికినాయి, చక్కటి జాంకాయలు మాట. సర్లే బాగున్నాయని చెప్పి ఈవేళ ఏంటంటే వెజిటేబుల్ పచ్చడి చేద్దామని చెప్పి ఏమ్మా, జాంకాయ, క్యారెట్, ఒక్క బీరకాయతో, పచ్చిమిరకాయతో మంచి రుచిగా ఉండే పచ్చడి చేస్తాను. రెడ్డి బంగారం, చుట్టాలు వస్తే ప్రతి ఇంట్లోనూ కూడా నాన్ వెజ్ వండాలి కదమ్మా. ఈవేళ ఏంటంటే నాన్ వెజ్ ఏమొద్దు, ప్రశాంతంగా పచ్చడి చెయ్యమ్మా, కొంచెం పెరిగేసి తిందాం ఉంది అక్క. అందుకని సింపుల్గా ఒక జాంకాయ రాది. జాంకాయ మనం కోరుకునే దాంతో పెద్ద చిల్లులది ఉంది, అక్క తెచ్చిందని మీకు చూపించాను గతంలో. చక్కగా కోరుకోండి, ఇలా పుల్లలాగా రావాలన్నమాట. ఇలాగా గింజ రాకూడదు. ఓకేనమ్మా. ఇది ఒక్క జాంకాయ, ఒక్క బీరకాయ, ఒక్క క్యారెట్, 50 గ్రాములు పచ్చిమిరపకాయలు. ఓకేనమ్మా. మీకు ఎలా చేస్తానో చూపిస్తాను. ఇదిగో 50 గ్రాములు ఎడుచెనగుళ్ళు, ఒక 20 గ్రాములు పప్పు, ఉప్పు తగినంత, ఒక్క చింతపండు. ఇదిగోనమ్మా, నానబెట్టిన గ్రేవీ వేయకూడదు ఇందులో, చింతకాడ వేయాలి. నానబెట్టుకున్నాను చిన్న నిమ్మకాయ అంతా. అందులో పోపులు ఎండుమిరపకాయ, జీలకర్ర, మినపప్పు, కరివేపాకు. మినపప్పు వేసానంటే శనగపప్పు వేయకూడదు. 2 రోజులు ఉందనుకో మళ్ళీ చలవసన వస్తుంది, వేసవకాలం కదా. అందుకని మినపప్పే వేసాను. అప్పటికప్పుడు అయిపోయేది అనుకో మనం శనగపప్పు వేసుకోవచ్చు. ఇగో ఈ గుళ్ళు వేపుకుందాం. అంటే గ్రేవీ రావడానికి ఇది మనకి చాలా రుచిగా ఉంటుంది. ట్రై చేయండి బంగారం. అది అంతమా ఒకటే తినకూడదు వేసవకాలం. కంపల్సరీ చారు చారు అంటున్నారు, చారు అనిపించేశారు నా చేత. మన నాన్ వెజ్లో ఉన్నప్పుడు చారు ఉండాలి కదరా. ఇలా వేయించుకుని కొంచెం ద్వారగా పచ్చిమిరపకాయలు వేసుకుందాం. మీకు ఇంకొక అవకాశం ఇస్తున్నాను, ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు ఇదే ప్రాసెస్లో. నేను పచ్చిమిరపకాయ వేసాను రా. ఒక వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకుందాం. క్యారెట్, జాంకాయ మట్టుకు వేయించకూడదు, పోపులోనే కలుపుకోవాలి. ఓకేనమ్మా. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మనకి దోశలో తినవచ్చు, రైస్లో, ఇడ్లీలో, సలవ కూడా. పచ్చిమిరపకాయలు వేసుకుందామమ్మా. ఎల్లుల్లిపాయ, జీలకర్ర కూడా వేయాలమ్మా. ఇందులో వేసేస్తాం తాలింపు. ఇగో 3 ఎల్లుల్లిపాయ వేస్తున్నా. వేసి అంతే. ఇది మూత పెట్టుకుని మిక్సీ పట్టుకోండి, రోలు ఉంటే రుబ్బుకోండి. మూత పెడతా. బీరకాయ కూడా వేసుకుంటున్నానమ్మా. పచ్చిమిరకాయలు నాట్లు పెట్టుకోండి అని మర్చిపోయేసాను, పేలినాయి 2. అంతే అమ్మ. నేను ఇందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఇదిగో క్యారెట్ను జాంకాయ కలిపేసాను కదా, ఇందులో వాటర్ వస్తుంది. ఇప్పుడు మనం చట్నీ ఆడుకుంటాం, అందులో పోసుకుందాం ఆ వాటర్. ఎదిగలా రావాలి. ఈ వాటర్ మనం చట్నీ ఆడుకుంటాం కదా మిక్సీలో, ఇప్పుడు అందులో పోసేసుకోవచ్చు. చూసారు ఎలా వచ్చేస్తుందో. ఇది రుబ్బక్కలద్దమ్మా, అప్పుడే దాని రుచి చక్కగా కనపడుతుంది అన్నమాట. వేడి పోపులు వేసేటప్పటికి ఇది మగ్గిపోద్ది. ఇలా పిండి కూడా కట్టేస్తున్నానమ్మా. కట్టేసి చూపిస్తాను. ఈ వాటర్ ఇందులో పోసేసుకున్నామమ్మా. ఇదిగో చింతకాడ, క్యారెట్ ఇది కలిపేమో మనకు పులుపుదార వస్తుంది కాబట్టి ఆ చింతపండు సరిపోద్దిరా. ఇదిగో ఇంక వాటర్ కూడా అక్కర్లేదు. ఇది మిక్సీ పట్టేసుకుని వచ్చి పోపులు చూపిస్తాను మీకు బంగారం. ఓకేనమ్మా. ఇక పోపులు మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు. ఎందుకంటే ఇందులో జీలకర్ర, ఎల్లుల్లిపాయ కూడా వేసేసుకున్నాం. మెత్తగా పెట్టుకోండి అమ్మా. మిక్సీ మెత్తగా పెట్టారనుకో ఈ గ్రేవీ బాగుంటుంది. అలాగా కరివేపాకు కూడా వేసుకున్నా. కరివేపాకు ఇష్టం కదా, ఎక్కువ వేసుకున్నా. బోరు కొట్టేసింది నాన్ వెజ్ తిని. వీడియోలు తీసే అంత టైం లేదు, పిల్లలు అలరాయి. ఇంకా ఇది చేసి అది చేసి వీడియోలు తీసేంత ఓపిక లేదు. అన్నవరం వెళ్ళారు, తిరుపతి వెళ్ళారు, విజయవాడ వెళ్ళారు. ఇంక ఇదే సరిపోయింది మనకి.
ఎందుకని చూపిస్తా చేద్దాం అనుకున్నాను కానీ ఇంక కుదరలేదురా బాబు. చిటికెడు పసుపు వేసుకోండి అమ్మా. కూర లేకుండా పర్లేదు, 2 ముద్దలు తినేసి కొంచెం మజ్జిగ వేసేసుకుంటే మన సేతకుంటుంది. పోపు ఎగిపోయిందమ్మా, కట్టేస్తున్నానే. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది వేసుకోవాలి. సాల్ట్ ఇందులోనే ఉంది కదమ్మా, అదిగో ఈ వేడిలా సరిపోద్ది అన్నమాట. ఈ మూకుడు వేడి సరిపోద్ది ఇలాగా. ఇప్పుడు మనం ఇదిగో మిక్సీ పెట్టాను కదమ్మా, ఈ గ్రేవీ ఇందులో వేసుకోవాలి. ఇది పచ్చడి గ్రేవీయే మరి, అదిగోరా. ఒక్కసారి ట్రై చేయండి, సూపర్ అండి సూపర్. నెయ్యి తెలి వేసుకోండి, సిరడి నుంచి పట్టుకొచ్చాను ఆవు నెయ్యి. ఇప్పుడు దీని మీద ఉంచను. అదిగోరా జర్రం జారిపోయింది. ఇప్పుడు పులుపు ఉప్పు అన్నీ చూసుకుని సూపర్ అంటే సూపర్. ఉప్పు చూసుకుంటాను. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయిరా. మరి నచ్చిందని అనుకుంటున్నాను. ఓకేనమ్మా, నచ్చిందని అనుకుంటున్నాను. చక్కగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చేసుకోండి. ఇంట్లో కూడా చెట్లు ఉంటాయి చాలామందికి. అందంగా 2 కాయలు తాజాగా తెచ్చుకొని తురుముకొని అందంగా అన్నీ వేసుకుంటే చక్కగా ఉంటుంది, ప్రయాణం హాయిగా ఉంటుంది. ఓకేనమ్మా, మరి నచ్చిందని అనుకుంటున్నాను. మంచి రెసిపీతో మీ సాయం మీ ముందుకు వస్తుంది. చక్కగా చూడండి అమ్మ. ఓకే, బాయ్ బాయ్.